ఈరోజు 23 మార్చ్ 2000 సంవత్సరం, స్థలం తిరుపతి. నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్. మరొకసారి మనమందరం బ్రహ్మశ్రీ పత్రిగారిని కలుద్దాం. మరొకసారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూల సిద్ధాంతం అయిన ఆనాపానసతి గురించి తెలుసుకుందాం. పత్రిగారు, మీరు ఎన్నో వేల సార్లు ధ్యానం గురించి, ఆనాపానసతి గురించి చెప్పే ఉన్నారు. అయినా ఎప్పటికప్పుడు ఈ ఆనాపానసతి అన్న సబ్జెక్టు సనూతనంగానే ఉంటోంది. కనుక మరొకసారి ఈ ఆనాపానసతి మీద పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి మహాప్రసాదాన్ని ఇస్తారని నా ప్రార్థన. బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిగారు. ఓకే డి శివప్రసాద్ గారు, ఈరోజు మనం మరొకసారి ఈ ఆనాపానసతి గురించి తెలుసుకుందాం, సవివరంగా తెలుసుకుందాం. మీరన్నట్టు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మూల సిద్ధాంతము ఆనాపానసతి. ఆనాపానసతి అంటే ఇది బుద్ధుడు, గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం పాళీ భాషలో ఉపయోగించిన పదము. పాళీ భాషలో ఆన్ అంటే ఉచ్ఛ్వాస, అపాన్ అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం. కనుక ఆనాపానసతి అంటే శ్వాసతో మనం కూడుకుని ఉండడము. తెలుగులో మనం దాన్ని అనువదించుకోవాలంటే శ్వాస మీద ధ్యాస అని మనం చెప్పుకుంటున్నాం. ఈ ఆనాపానసతి అనేది ప్రపంచానికి సకల ఋషులందరూ కూడాను కలిసికట్టుగా ఇచ్చిన అద్భుతమైన వరం. ఈ ఆనాపానసతి అనేది పశువును పశుపతిగా చేసేది. పశువు అంటే జంతువుతో సమానం. పశుపతి అంటే తన యొక్క జంతుత్వానికి తాను ఆధీనుడు కాకుండా తాను పతి అంటే యజమాని కావడం. మనిషి ఒక జంతువు, ఒకానొక పశువు. జంతు ప్రపంచంలోని ఒకానొక స్పీసీస్ ఈ హోమోసాపియన్స్, మానవ జాతి. జంతు జాతిలో ఒకానొక జాతి మానవ జాతి, అంటే ఒకానొక పశువు. ఈ పశువు తనను తాను తెలుసుకుని తనకు తాను పతి కావాలంటే, పశుపతి కావాలంటే దానికి మార్గమే ఈ ఆనాపానసతి. దీన్నే పాశుపతాస్త్రం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే పశుపతి యొక్క అస్త్రం, పశువులను పశుపతి చేసే అస్త్రము పాశుపతాస్త్రము ఆనాపానసతి. పాశుపతాస్త్రంతో సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అలాగే ఆనాపానసతితో సాధించలేనిది ఏమీ లేదు. ఆనాపానసతి సర్వరోగ నివారణి, ఆనాపానసతి సర్వభోగ కారణి, ఆనాపానసతి సర్వజ్ఞాన ప్రసాదిని. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క మూల సిద్ధాంతము ఆనాపానసతి అయింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గంలో 2 దశలు ఉన్నాయి. ఒకటేమో ఉపాసనా దశ, రెండవదేమో విపස්සనా దశ. ఉపాసన అంటే అది నోట్లోంచి చేసే క్రియ. విపස්සన అంటే అది ముక్కులోంచి, నాసికలోంచి మొదలవుతుంది, 3వ కంటి దగ్గరికి పోతుంది. ఉపాసన అనేది మంత్రోచ్చారణ ద్వారా మంత్రోపాసకులు చేస్తుంటారు. మంత్రము చెప్పి 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 చివరికి ఒకానొక నిశ్శబ్ద స్థితికి, మంత్రరహిత స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడు కొన్ని దివ్యదృష్టి రూపాలు కనబడతాయి. అంతవరకే ఆగిపోతుంది. ఆ దివ్యదృష్టి రూపాలతో ప్రాథమిక దశలో
సంచరించడమే ఉపాసకులు సాధించేది. అంతకన్నా పైకి పోయి సంపూర్ణ దివ్య దృష్టి అనేది ఉచ్చారణతో మంత్రోపాసనతో మొదలుపెడితే అది సాధ్యం కాదు. సంపూర్ణ దివ్య దృష్టికి చేరుకోవాలంటే, అంటే సంపూర్ణ విపස්සనకు చేరుకోవాలంటే మార్గము మంత్రోపాసన కాదు, ఆనాపానసతి. మంత్రోపాసకులు 5వ శరీరం వరకే చేరుకుంటారు, అంటే 5వ చక్రం వరకే చేరుకుంటారు, విశుద్ధ చక్రము. అలా చేరుకున్న వారికి 6వ చక్రం అంటే ఆజ్ఞా చక్రం, సుదర్శన చక్రం యొక్క ఛాయలు మటుకే కనబడతాయి. అందులో పరిపక్వత సాధించరు. అలా కాకుండా మంత్రోపాసన అన్న నోటితో చేసే క్రియను వదిలిపెట్టేసి ముక్కుతో చేపట్టే క్రియని అందుతో మొదలుపెడితే దివ్య దృష్టి అచిరకాలంలో సంప్రాప్తించి అద్భుతమైన దివ్య దృష్టి సంపన్నులు అయి ఆత్మ విజ్ఞానము అపారంగా లభిస్తుంది. 7వ స్థితికి చేరుకుంటారు, సహస్రార స్థితికి చేరుకుంటారు. అచిరకాలంలోనే 7th బాడీ నిర్వాణమయ కోశం, దుఃఖరాహిత్యము సంభవిస్తుంది. విపස්සన ద్వారా దుఃఖరాహిత్యము సంభవించదు, ఉపాసన ద్వారా. భారతదేశంలో హిందూ సంప్రదాయంలో ఉపాసన ప్రథమ స్థానాన్ని అలంకరించింది. బౌద్ధ సంప్రదాయంలో విపස්සన ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ప్రాచీన హిందూ సాంప్రదాయంలో కూడాను ఉన్నది విపස්සనే గాని ఉపాసన కాదు. ఆ తర్వాత దిగజారిపోయి విపස්සన నుంచి అది ఉపాసనకు చేరింది. ఉపాసనం అంటే సింహాసనం అంటే ముఖ్యమైన ఆసనము, ఉపాసనం అంటే అది పక్కనున్న ఆసనము, 2వ తరగతి ఆసనము, చిన్న ఆసనం అన్నమాట. ఉపాసనం అంటే చిన్న ఆసనం. మంత్రోచ్చారణ అన్నది చిన్న ఆసనం, అది ప్రధాన ఆసనం కాదు. విపස්සన అనేది సింహాసనం, ప్రధాన ఆసనం. అక్కడే మనిషి రారాజు అవుతాడు, సింహం అవుతాడు, పశుపతి అవుతాడు. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క సిద్ధాంతంలో ఉపాసనకు వ్యతిరేకము విపස්සన యొక్క సైతం. కనుక ఈ ఉపాసన విపස්සన అనే 2 పదాలు తెలుసుకుంటే మనం ఈ ఆనాపానసతికి అద్భుతంగా మొదలు పెడతాం. అనాహత చక్రం అంటే మౌనం. ఎక్కడైతే ఆహతం లేదో, చప్పుడు లేదో, ఫ్రిక్షన్ లేదో. మంత్రోచ్చారణ అనేది మణిపూరక చక్రం నుంచి మొదలవుతుంది. అది అంటే 3వ చక్రం నుంచి మొదలుపడుతుంది. అంటే గొప్ప గొప్ప మణుల్లాంటి మంత్రాలను ఉచ్చరించి మణిపూరకం అది అనాహతం అనే స్థితిలో చేరి చివరికి విశుద్ధం అనే చక్రానికి చేరుస్తుంది, 5వ చక్రానికి చేరుస్తుంది. ఆనాపానసతి అన్నది డైరెక్ట్గా విశుద్ధ చక్రం నుంచి స్టార్ట్ అయ్యి మరి ఆజ్ఞా చక్రం ద్వారా 7వ స్థితికి చేరుకుంటుంది. హయ్యెస్ట్ స్థితి 7వ స్థితి. ఆ 7వ స్థితిని చేరుకున్నవాడే 7 కొండలవాడు, గ్రాండ్ మాస్టర్స్. కనుక ఎవరైనా మాస్టరు, గ్రాండ్ మాస్టర్ కాదలుచుకుంటే, గురువు, పరమ గురువు కాదలుచుకుంటే వాళ్ళు ఆనాపానసతిని చేపట్టాలి, మంత్రోపాసన కాదు. మంత్రోపాసన ద్వారా ప్రధాన శిష్యుడు అవుతాచ్చు, మనం ప్రధాన గురువు కాలేం. ముఖ్య శిష్యుడుగా ఉంటాము, ముఖ్య గురువు కాలేం. 6వ చక్రానికి చేరుకున్న వాళ్ళే గురువులు, 7వ స్థితికి సహస్రానికి చేరుకున్న వారే పరమ గురువులు. దానికి మార్గము ఆనాపానసతి గాని మంత్రోపాసన కాదు. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క సిలబస్ హైయెస్ట్ సిలబస్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సిలబస్, రీసెర్చ్ చేసే సిలబస్. ఇది హై స్కూల్ సిలబస్ కాదు, ప్రైమరీ స్కూల్ సిలబస్ కాదు. కనుక ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్లో ఈ ఎంట్రీ టికెటే ఎక్కడ మొదలు పెడతామంటే మనము అధోలోకమైన నోట్లో మొదలు పెట్టాము, ఊర్ధ్వలోకమైన నాసికతో మొదలు పెడతాం. మంత్రము అధోలోకమైన నోట్లో ఉంది, ఆనాపానసతి ఊర్ధ్వలోకమైన ఆ యొక్క నాసికలో ఉంది. నోరు అడ్డంగా ఉంటుంది, నాసిక నిలువుగా ఉంటుంది. కనుక మనం అడ్డంగా ఈ లోకంలోనే తిరుగుతాము, ఎంతో ఉపాసన చేసినా నిలువుగా సూటిగా పైలోకాలు దూసుకుని వెళ్ళిపోతాము నాసికలో స్థితం అవడం ద్వారా. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరే భ్రూమధ్యం, అదే నాసికాగ్రం. నాసికాగ్రం అంటే ఈ యొక్క ముక్కు కొన కాదు. చాలా మంది ముక్కు కొన అనుకుంటారు.
ముక్కు కొన కాదు, అగ్రం అంటే మొట్టమొదటి స్థానము కనుక భ్రూమధ్యాన్నే నాసికాగ్రం అంటారు. ఇది మరొకసారి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, అంటే మనం ఆనాపానసతి ఎలా చేయాలంటే హాయిగా కూర్చుని కాళ్ళు రెండు కట్టేసుకుని, చేతులు రెండు కట్టేసుకుని, కళ్ళు రెండు కట్టేసుకుని, మన మస్తిష్కాన్ని కట్టేసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తాను చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రంలో అంటే భ్రూమధ్యంలో అంటే ఆజ్ఞాచక్ర స్థానంలో అంటే సుదర్శన చక్ర స్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది. అప్పుడు ఆ స్థితిలో మనం తదేకమై ఉంటే, తన్మయమై ఉంటే మూడవ కన్ను యొక్క విస్ఫోటము మొదలవుతుంది. ఈ మూడవ కన్ను యొక్క ఆ విస్ఫోటాన్ని గమనించడాన్నే విపස්සన అంటాం. పశ్యతి అంటే సంస్కృతంలో చూడడము, పස්සన అంటే పాళీ భాషలో చూడడము, వి అంటే విశేషంగా, జయము విజయము, ఆ విధంగా వి అంటే విశేషంగా విశేషమైన చూపు, ఆ యొక్క మూడవ కంటి చూపు, ముక్కంటి చూపు, థర్డ్ ఐ విజన్, ఇవన్నీ కూడాను ఈ ఆనాపానసతి ద్వారా మనకి వెంటనే లభించే కానుక, మానము, బహుమానము, అద్భుత కానుక. దాన్ని మనం ప్రతిరోజు అభ్యాసం చేసి దాని ద్వారా మెల్లిమెల్లిగా ఇతర లోకాలన్నీ తెలుసుకుని ఇతర లోకాలు సంచరిస్తూ జ్ఞాన విజ్ఞానాలను సంపాదించినప్పుడు సంపూర్ణమైన మల్టీ డైమెన్షనల్ అవగాహన వచ్చినప్పుడు అప్పుడు మనం సహస్రార స్థితికి చేరుకున్నట్టు. కనుక ఈ విపස්සన అంటే మామూలుగా ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ గోయింకా వారి విపස්සన మార్గము, ఆ విపස්සన ఈ విపස්සన ఒకటే కాదు. శ్రీ గోయింకా గారికి అసలుకి విపස්සన అంటే అర్థమే తెలియదు. ఏదైతే మామూలుగా కాయ అనుపాసన అనేది ఉందో దాన్ని ఆయన విపස්සన అని అనుకుంటున్నాడు. అది పూర్తిగా తప్పు. కనుక ఈరోజు 3 పదాలు ఆనాపానసతి, కాయానుపాసన, విపස්සన అన్న 3 పదాలకు అర్థం తెలుసుకుందాం. గోయింకా గారు కాయానుపాసననే అంటే 2వ స్టేజ్నే విపස්සన అనే 3వ స్టేజ్గా అర్థం చేసుకుంటున్నారు. కనుకనే ఆ గోయింకా గారి దగ్గరికి వెళ్ళి వచ్చేవారు సగం కన్ఫ్యూజన్లో పడిపోయారు. వారు సరిగ్గానే మొదలుపెట్టారు, కానీ ఎక్కడ అంతమవ్వాలో వాళ్ళకి తెలియదు. వాళ్లకు పాపం దారి తప్పిపోయి ఉన్నారు. ఎప్పుడైతే మనం హాయిగా కూర్చుని ఆనాపానసతి మొదలుపెడతామో, ఈ ఆనాపానసతి ఎంతసేపు చేయాలంటే కనీసం ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చోవాలి. అంటే 10 ఏళ్ల వాళ్ళు 10 నిమిషాలు, 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలు, 30 ఏళ్ల వాళ్ళు 30 నిమిషాలు, 40 ఏళ్ల వాళ్ళు 40 నిమిషాలు, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలు, 60 ఏళ్ల వాళ్ళు 60 నిమిషాలు, ఈ విధంగా మినిమం చేసుకోవాలి. అంటే అన్నం ఉడకడానికి కాసేపు పడుతుంది కదా పొయ్యి మీద పెట్టడానికి, ఊరికే పొయ్యి మీద పెట్టి తీసేస్తే ఉడకదు కదా. అలాగే మనం కూడా ఉడకాలంటే కాసేపు ఈ ఆనాపానసతి అనే పొయ్యి మీద మనం నిలబడి ఉండాలి. ఎంతసేపు నిలబడాలంటే ఎక్కువ వయసు ఉన్నప్పుడు ఎక్కువ ఆనాపానసతి అనే పొయ్యి మీద మనం కూర్చొని ఉండాలి. మరి తక్కువ వయసు ఉన్నప్పుడు తక్కువ నిమిషాలు సరిపోతుంది, అప్పుడే ఉడుకుతాం. విపස්සన అనేది మనకు వస్తుంది. ఈ విపස්සన వచ్చే ముందు ఈ కాయము ఉడుకుతుంది, అంటే ఈ నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అనేక ప్రాణ సంచారాలు మన శరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడో నొప్పులు వస్తుంటాయి, ఎక్కడెక్కడో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్టు మనం గమనిస్తూ ఉంటాం. దీనంతా కాయ అనుపాసన అని గౌతమ బుద్ధుడు అన్నాడు. అంటే శరీరంలో నాడీ మండలంలో జరిగే మార్పులను మనం గమనిస్తూ ఉండడము. అయితే గోయింకా గారు ఈ కాయానుపాసననే విపස්සన అని అనుకుంటున్నాడు. కనుకనే విపස්සన మార్గంలో అంటే గోయింకా గారు చెప్పిన మార్గంలో కేవలము నాడీ మండల శుద్ధి జరుగుతోంది, కానీ దివ్య దర్శనాలు, థర్డ్ ఐ విజన్స్ కి అక్కడ తావులేదు. అక్కడ తావు లేకపోయేసరికి అందరూ కేవలం శరీరానుభూతులే, శారీరక ఆరోగ్యమే పొందుతున్నారు, కానీ ఆత్మ విజ్ఞానము పొందటం లేదు. ఆత్మ విజ్ఞానము విపස්සన ద్వారానే వస్తుంది, కాయానుపాసన ద్వారా రాదు. నాడీ మండలం 72,000 నాడులు శుద్ధం కావడాన్నే, ఆ శుద్ధం అవుతున్నప్పుడు వచ్చే నొప్పులను, బాధలను, అనుభవాలను గమనించడము, దాన్ని కాయానుపాసన అంటారు. కనుక ఆనాపానసతి చేస్తూ ఉంటే
అపారమైన ప్రాణశక్తి మన లోపలికి ప్రవహించి ఆ ప్రాణశక్తి అనేకానేక నాడులను కడుగుతూ ఉంటే ఆ యొక్క కదలికలను ఆ యొక్క కడిగే రీతులను కడిగిరడం ద్వారా వచ్చే నొప్పులను గమనించడం అనేది కాయానుపాసన. కనుక ఎన్నో రోజులు మనం శారీరక నొప్పులను అనుభవిస్తూ ఉంటాం. అందరూ అంటుంటారు, అంతకుముందు లేని నొప్పి నాకు వచ్చిందండి అంటే, అంతకుముందు కడగలేదు కనుక అది రోగగ్రస్తమై ఉంది, కానీ కడిగినప్పుడు ఆ రోగము మన మీద మనం రుద్దుతున్నాము కనుక నొప్పి వస్తుంది. కానీ ఆ రుద్దడం వల్ల రోగాలు శాశ్వతంగా మాయమవుతాయి. కనుక ఈ శారీరక నొప్పులు బాధలు అన్నది కాయానుపాసనలో వచ్చే తప్పనిసరి బాధలు. అందులో మనం వెళ్తేనే గాని మనకి బహుమానమైన విపස්සనలో ఆజ్ఞాచక్రం మనకి సంభవించదు. చాలా మంది ఇవి తెలియక ధ్యానంలో నొప్పులు వస్తుందని చెప్పేసి ధ్యానం మానేస్తుంటారు, ఆనాపానసతి అభ్యాసం మానేస్తుంటారు. ఇది తెలివి తక్కువ పని. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఆనాపానసతి మొదలుపెట్టిన తర్వాత అనేక నొప్పులు వస్తాయని తెలిసి ఆ నొప్పులను శుభ్రంగా భరిస్తూ ఉంటారు. ఈ నొప్పులు వస్తుంటాయి, ఈ భరించాలి. ఈ భరించే శక్తినే శంకరాచార్యుల వారు తితీక్ష అన్నారు. ఒక మనిషి ముముక్షు కావడానికి షట్ సంపత్తి ఉండాలి అని ఆయన అన్నాడు. అందులో సమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం అని ఆరింటిని ఆయన షట్ సంపత్తి అన్నాడు. అందులో మూడవది తితీక్ష. అంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాల బాధలు వస్తాయి నాడీ మండలంలో, శరీరంలో. వాటన్నిటిని ఓపికగా భరిస్తూ కూర్చోవాలి. దాన్నే తితీక్ష అంటాం. అంటే నొప్పులను భరించే సహించే శక్తి. మనిషి గత జన్మలో ఎంత నాడీ మండలం అశుద్ధం చేసుకున్నాడో మరి అంత అశుద్ధాన్ని మనం క్లీన్ చేసేటప్పుడు అంత ఎక్కువగా నొప్పులు వస్తుంటాయి. గత జన్మలో మహాయోగ అయినప్పుడు ఏ నాడీ మండల శుద్ధి లేకుండా డైరెక్ట్గా విపස්සన వస్తుంది. కనుక గత జన్మల్లో మనం యోగం చేయకపోతే, గత జన్మలో ఎక్కువ పాప చరిత్రలమైతే, ఈ జన్మలో మనం ఆనాపానసతి అభ్యాసం మొదలుపెట్టినప్పుడు ఎన్నో రోజులు ఆ యొక్క నాడీ మండల శుద్ధిలోనే గడపాల్సి వస్తుంది. ఎన్నో గంటలు మనం ఆ యొక్క కాయ అనుపాసన ఆ రెండవ స్టేజ్లో ఉండాలి. ఎన్నో బాధలను అనుభవించాలి. కానీ గత జన్మల్లో ఎంతో యోగ అభ్యాసి అయితే కాయ అనుపాసన అన్న రెండో స్టేజ్ పూర్తిగా ఉండకపోవచ్చు, లేదా బహు కొద్దిగా ఉండవచ్చు. అంటే ఆనాపానసతి చేస్తూనే వెంటనే మూడవ కన్ను తెరుచుకోవచ్చు, విపස්සన స్టేజ్కి వెళ్ళిపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ యు హ్యావ్ డన్ ఇన్ యువర్ ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ ఆర్ వాట్ యు హ్యావ్ నాట్ డన్. కనుక గత జన్మలో ఏం చేశాము ఏం చేయలేదు అని దాన్ని బట్టే ఈ జన్మలో ఈ యొక్క కాయానుపాసన స్టేజ్ ఎంత ఉంటుంది ఎంత ఉండదు అన్నది మనకి తెలుస్తుంది. కొంతమంది అంటారు, అదేంటండి మీకు కళ్ళు మూసుకోగానే ఆనాపానసతి మొదలుపెట్టంగానే మూడో కన్ను తెరుచుకుంది మాకెందుకు రాలేదంటే, అరే నీ చరిత్ర వేరు వాడి చరిత్ర వేరు. ఎన్ని జన్మలు నువ్వు ఏ విధంగా ఫస్ట్ పట్టించావో, అతను ఎన్ని జన్మలు ఎంత చక్కగా యోగాభ్యాసం చేశాడో తెలియదు కదా. కనుక మన వర్తమానం ఎప్పుడు మన గతమానం మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈ యొక్క కాయానుపాసన అంటే రెండవ స్టేజు, అంటే నాడీ మండల శుద్ధి స్టేజు ఎన్ని రోజులో, ఎన్ని వారాలో, ఎన్ని సంవత్సరాల్లో ఉంటుందన్నది అది గత జన్మను బట్టి ఉంటుంది. అలాగే దాన్ని బట్టే కాదు, ఈ జన్మలో మనం ఎంత దీక్షాయుతంగా ఈ అభ్యాసం చేస్తామో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. చాలా దీక్షగా చేస్తే 40 రోజుల్లో ఎవరికైనా గాని ఈ కాయానుపాసన అనే నాడీ మండల శుద్ధి అనే స్టేజ్ పూర్తిగా అయిపోయి విపස්සనలోకి వచ్చేస్తారు. కనుకనే దీన్ని మండల దీక్ష అన్నారు. జీసస్ ఫాస్టెడ్ ఫర్ 40 days అంటే జీసస్ ధ్యానము 40 రోజులు ఏకదాటిగా చేసి అద్భుతమైన దివ్య దృష్టిని సంపాదించేసుకుని ఆ తర్వాత దైవపుత్రుడు అయిపోయాడు. మనం కూడా జీసస్ క్రైస్ట్ లాగా దైవపుత్రులం కావాలంటే మనం కూడా 40 రోజులు ఏకదాటిగా ఈ మండల దీక్షలో ఆనాపానసతి అభ్యాసం చేస్తే ప్రతి మనిషి తప్పకుండా అవుతాడు. కానీ మనం 40 రోజులు ఏకదాటిగా కూర్చోం, మనకి సంసారం కనుక ఇంకొన్ని రోజులు ఎక్కువ పడుతుంది. కానీ ఏకదీక్షతో ఆనాపానసతి చేయడం ద్వారానే మన నాడీ మండలం అంతా శుద్ధి అయి కాయానుపాసన సెకండ్ స్టేజ్ దాటి విపස්සన అనే అద్భుతమైన మూడవ స్టేజు అంటే దివ్య దృష్టి ఆ లోకాన్నిలో మనం ప్రవేశిస్తాము, ముక్కంటులము అవుతాము. ఈ ఆనాపానసతి అనేది రోజుకు ఒకసారైనా నిశ్చలంగా కూర్చుని ఎవరి వయసు ఉంటుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి. మిగతా సమయాల్లో
5 నిమిషాలు దొరికితే 5 నిమిషాలు, 10 నిమిషాలు దొరికితే 10 నిమిషాలు, ఎంత సమయం ఎప్పుడు దొరికితే 1 నిమిషం కూడా వేస్ట్ చేసుకోకుండా వేరే పని లేనప్పుడు చక్కగా కళ్ళు 2 మూసుకొని ఎక్కడంటే అక్కడ శ్వాస మీద ధ్యాస పెట్టడం శుభ్రంగా అలవాటు చేసుకోవాలి. అలాగే రాత్రి పడుకునే ముందు మనం ఎలానో పడుకుంటాం కనుక ఆ పడుకునే ముందరే శ్వాస మీద ధ్యాస ద్వారా మనం అంతా నిద్రపోతే ఆ నిద్ర కూడా యోగ నిద్ర అయిపోతుంది. అప్పుడు ఆ రాత్రి మనం సూక్ష్మ శరీరం వదిలిపెట్టి పైలో కలిపినప్పుడు యోగ నిద్రలో మనకి ఎక్కువగా వాటి మీద ఆధిపత్యం వస్తుంది. ఆ కళలు అనేవి అవి చక్కగా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు, అందులో వాటిని ఉపయోగకరంగా మలుచుకోవచ్చు. రాత్రి మనం పడుకునే ముందర శ్వాస మీద ధ్యాస ద్వారా ఆనాపానసతి చేస్తూ మనం పడుకోవడంలో వెళ్ళిపోతే, ఆనాపానసతి మనం అభ్యాసం చేస్తున్నప్పుడు గదిని చీకటి చేసుకోవాలి. ఎంతో మంది కలిసి ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. మాస్టర్లతో కలిసి ధ్యానం చేస్తే ఎక్కువ శక్తి మనకి వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచే ఆనాపానసతి మొదలుపెట్టాలి. ఆనాపానసతి అనేది సర్వరోగ నివారణి, సర్వభోగ కారణి, సర్వజ్ఞాన ప్రసాది. ఈ ఆనాపానసతి అంటే దీన్ని సుఖ ప్రాణాయామం అని కూడా మనం పతంజలి భాషలో చెప్పుకోవచ్చు. ప్రాణాయామం అంటే హఠయోగ ప్రాణాయామం అని, రాజయోగ ప్రాణాయామం అని 2 విధాలుగా ఉంటుంది. హఠయోగ ప్రాణాయామం అంటే అందులో కుంభకం అనేది ఉంటుంది. శ్వాస పీల్చడాన్ని పూరకం అంటాము, శ్వాస వదలడాన్ని రేచకం అంటాము, శ్వాస నిలపడాన్ని, కుంభించడాన్ని, స్తంభింపజేయడాన్ని కుంభకము అంటాం. 2 రకాల కుంభకాలు ఉన్నాయి, అంతర్కుంభకము, బహిర్కుంభకము. శ్వాస పీల్చి లోపల బిగబట్టడాన్ని అంతర్కుంభకం అని, శ్వాస వదిలిపెట్టేసిన తర్వాత మళ్లీ తీసుకోకుండా ఉండడాన్ని, అక్కడ శ్వాసని బయటే ఉంచడాన్ని బహిర్కుంభకం అని అంటారు. ఇలాగా అంతర్కుంభకం అనేది హఠయోగ ప్రాణాయామంలో ప్రధానమైన అంశం. కానీ రాజయోగ ప్రాణాయామంలో కుంభకము తీసివేయబడుతుంది. కనుక ఈ యొక్క సుఖ ప్రాణాయామం అంటాము కేవలం పూరక రేచకాత్మకము, కుంభక రహితము. ఈ యొక్క సుఖ ప్రాణాయామము అథవా రాజయోగ ప్రాణాయామము అథవా పతంజలి యొక్క ప్రాణాయామము అథవా బుద్ధుడి యొక్క ఆనాపానసతి. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి మూల సిద్ధాంతం. సృష్టిలో మూల సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ప్రకృతి ఎప్పుడు సహజంగా ఉంటుంది, అది సులభ రీతిలో ఉంటుంది. ఏదైతే ప్రకృతి సహజంగా ఉందో, సులభ రీతిలో ఉందో అదే సత్యమైనది అని కూడా మనం తెలుసుకుంటాం. అందుకే సత్యము, సులభము, సహజము ఈ 3 ఒకటే. అసహజమైనది అసత్యం. అసత్యం అసహజంగా ఉంటుంది, అసత్యము కష్టంగా ఉంటుంది, సులభ రీతిలో ఉండదు. కనుక గుర్తుంచుకోండి, సత్యం తెలుసుకోవాలంటే అతి సులభంగా ఉండేదే అతి సత్యం, అతి కఠినంగా ఉండేదే, కఠోరంగా ఉండేదే అది అసత్యం. అలాగే అతి సహజంగా ఉండేదే సత్యము, అసహజంగా ఉండేదే అసత్యం. కనుక సహజత, సత్యత, సులభత ఈ 3 కూడాను పర్యాయ పదాలు. ఒకటి ఉంటే మిగతా 2 ఉంటాయి అక్కడ. కనుక ఈ హఠయోగ ప్రాణాయామంలో అది అసహజమైనది, కుంభించడం అనేది అది కఠోరమైనది, అది సత్యానికి సుదూరమైనది. కనుకనే ఆనాపానసతిని, ఈ హఠయోగ ప్రాణాయామాలు గౌతమ బుద్ధుడు ఎన్నో చేశాడు, సంవత్సరాల తరబడి చేసి వాటి యొక్క నిష్ఫలతను ఆయన అనుభవించి వాటిని కాలతన్నాడు. కాలదని ఆయన చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఏ విధంగా నేను శ్వాసను గమనించాను, మొత్తం మీద శ్వాసలోనే ఎక్కడో రహస్యం ఉందని తెలుసు. కానీ ఆ శ్వాసలో ఈ కఠోర సహితమైన శ్వాసను ఆయన అభ్యాసం చేసి వాటిలో నిష్ఫలతను అనుభవించి దాన్ని దూరం చేసుకుని సహజమైన, ఎప్పుడైతే అసహజమైన మరి శ్వాస రీతులను తీసివేసామో సహజమైన శ్వాస రీతి అక్కడ మిగిలిపోతుంది. ఏమిటి సహజమైన శ్వాస రీతి ఆయనకు అనుకుని చిన్నప్పటి నుంచి నేను ఎలా చేస్తున్నానో అదే అనుకుని ఆ ఆనాపానసతి ఆయన మొదలుపెట్టాడు.